అయితే వీళ్ళందరికీ నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పాల్సిందే. ఈ పేడమోహానికి ఫ్లాష్ బ్యాక్ ఉంది. 26 లక్షల మందికి చేయూత ఇస్తే చేయి పట్టుకొని నడిపిస్తూ చేపలు ఎలా పట్టాలో నేర్పించడమే చేయూత. మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? చేయి పట్టుకొని నడిపిస్తూ చేపలు ఎలా పట్టాలో నేర్పించడమే చేయూత. చేయి పట్టుకొని నడిపిస్తూ చేపలు ఎలా పట్టాలో నేర్పించడమే చేయూత. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబా. నా ప్రమాణ స్వీకారం నెక్స్ట్ విశాఖపట్నం నుంచి జరుగుతుంది. జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. నా పాలన నెక్స్ట్ జరగబోయేది విశాఖపట్నం నుంచే జరుగుతుంది. అది అవదమ్మా. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. డైరెక్ట్ గా ఎవరికి ఏదైనా సమస్య ఉంటే డైరెక్ట్ గా నాకే ఫోన్ చేసేయచ్చు. జగన్ ఏమ్మా ఫోన్ వాడతారా వాడరా చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్నారు. ఫోన్ లేదు, ఫోన్ లేదు, నెంబర్ కూడా లేదా? నా నెంబర్ నాకే అసలు నా నెంబరే లేదు. ఫస్ట్ అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. నాకు నెంబరే లేదు, ఫోన్ లేదు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నా? గాలిముండని ఎక్కడ చూసినా రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డని మీద ఏకలన్నీ మేము లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. నీకు కావాలంటే అంత బాగా నీకు తెలుసా స్ట్రాటజీలు? భారతమ్మ స్ట్రాటజీ అది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వేదిక మీద ఆసీనులైన ఏంటి బాబా అన్న ఇంకోసారి అమ్మ విజయమ్మ గారికి నా నమస్కారాలు. చెప్పు. 12 ఏళ్ల కింద స్థాపించిన మన పార్టీ ఒకే ఒక్క అడుగుతో ప్రారంభమై సరిగ్గా చెప్పేం జరిగిందో ఈ రోజు ఇన్ని కోట్ల మంది గుండె చప్పుడుగా మారింది. బెస్ట్ పాలిటిక్స్ ఇన్ రైట్ డైరెక్షన్. నిజంగా భయం వేస్తుంది, వణుకు వచ్చేసింది నా కడుపులో. ఆనాడు మహాత్మా గాంధీ గారు అన్నారు, నాకు తెలీదమ్మా. ఈనాడు జగనన్న తన పార్టీని 12 ఏళ్లుగా నడిపిన తీరు చూస్తే మహాత్మా గాంధీ గారు చెప్పిన ప్రతి అక్షరాన్ని స్ఫూర్తిగా తీసుకొని అడుగులు ముందుకు వేస్తున్నారని. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. సాధారణంగా గుడ్ లీడర్ అని ఎవరిని అంటారు? పాపకి చాలా బుద్ధి. హూ ఈజ్ ఎ గుడ్ లీడర్? ఎల్కేజీలో పడండి. ఏ గుడ్ లీడర్ ఇస్ వన్ హూ క్రియేట్స్ మోర్ లీడర్స్. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. అంటే ఏ నాయకుడైతే నాయకులను తయారు చేస్తారో మనిషిని తల్లి అర్థం కాలే. అతడే మంచి నాయకుడవుతాడు. ఈ రోజు అక్షరాల మన ముఖ్యమంత్రి జగనన్న గుడ్ లీడర్ అని బలంగా చెప్పొచ్చు. ఈడు కాదు, ఎందుకంటే పార్టీ పెట్టిన నాటి నుంచి ఈ రోజు వరకు జగనన్న గొప్ప నాయకుడుగా ఎదగడమే కాదు, ఈ రోజు ఎంతో మంది నాయకుల్ని తయారు చేశారు. దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డిస్ లీడర్షిప్. ఆవేశంలో అల్లూరికి, పోరాటంలో చెగువేరాకి, ఆలోచనలో అంబేద్కర్ కి, ఆశయ సాధనలో జ్యోతిరావు పూలే, ఆదరణలో రాజన్న వారసుడైన మన జగనన్న నాయకత్వం. ఎక్కడ దొరికిందిరా ఈ రాజమండ్రి నీకు? చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.